హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నానే V3. మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. చలో ఇంకా నేను చూపిస్తాను. ఇదంతా ఎంత బాగుంది కదా చుట్టుపక్కల, కానీ చాలా అంటే చాలా వేడి ఉంది అండ్ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ కదా ఇదంతా కూడా. చలో ఇంకా మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసాము. చుట్టుపక్కల కూడా మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే మా పాపకు మేము ఎంత వేడిలో ఉన్నామంటే అబ్బా చెప్పలేమన్నమాట. చలో ఇంకా ఇక్కడి నుంచి అయితే కొంచెం వాటర్ అలా తాగేసి ఇంకా లోపలికైతే వెళ్దాము. చుట్టుపక్కల కూడా మొత్తం మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా కోతులు అయితే ఇక్కడ ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇక్కడంతా కూడా. ఏవి చూసినా సరే ఆగట్లేవు కోతులు, మీదికి అయితే వచ్చేస్తున్నాయి. పాపం మా డ్రైవర్ అన్న అయితే చాలా అంటే చాలా మంచి పర్సన్, చాలా సేఫ్గా తీసుకెళ్తున్నాడు ప్రతి ఒక్క దగ్గరికి. కాణిపాకం నుండి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఈ కాణిపాకం నుంచి ఇక్కడికి మోస్ట్లీ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా మేమైతే ఇంకా కొంచెం వాటర్ అందరం తాగేసి ఇంకా లోపలికైతే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి ఈ సంజీవయ్య పుష్కరిణి అని అంటారు. ఇక్కడ సర్వరోగ నివారణగా ఈ వాటరు తాగిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి డిసీజెస్ ఉన్నా ఎలాంటి రోగాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా ఇంకా లోపలికైతే వెళ్దాము. ఇదంతా లోపల టెంపుల్ లోపల వ్యూ అండి, మీరు చూసుకోవచ్చు. దర్శనం అయితే చేసుకుంటున్నాము. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారా అనుకుంటున్నాను. ఇంకా లోపలికైతే నేను చూపిస్తాను, నాకు ఎంత కుదిరితే అంత చూపిస్తాను. ఇక్కడ దర్శనం చిన్న క్లిప్పింగ్, దేనికంటే నేను ఇంకా తీయలేను. అండ్ పంతులు వాళ్ళు కూడా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు అన్నారు, అలా ఏం లేదు. బట్ ఇంకా దర్శనం కాబట్టి మేము అంత ఇది కాదు. మొత్తానికైతే మాకు మంచి దర్శనం జరిగింది. చలో ఇక్కడ నుంచి ఇంకా మేము శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయ్యాము. చూసుకోవచ్చు శ్రీకాళహస్తి రానే వచ్చింది. మొత్తానికి ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా ఈవినింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ వెంటనే మాకు ట్రైన్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇంకా మాకు ఇక్కడ నుంచి మేము పైకి వెళ్ళాలి, ఇంకా దర్శనం ఎలా జరుగుతుందో అన్న ఒక భయం అయితే ఉంది మాకు. చలో అనేసి తొందరగా అయితే మేము వెళ్తున్నాము. టైం లేదు కాబట్టి చూస్తూ అయితే ఈవినింగ్ అయిపోయింది. మొత్తానికైతే పైకి వెళ్ళేసి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా మంచి దర్శనం అయితే జరిగింది. అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాహుకేతు పూజలు అయితే చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మొత్తానికైతే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.